రైతు సోదరులకి నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో రైతులు ఎక్కువగా వాడేటి కెమికల్ ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో ఫాస్ఫరస్, ఆ ఫాస్ఫరస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనకి ఫాస్ఫరస్ ఏ రూపాల్లో మనకు దొరుకుతుంది, ఫాస్ఫరస్ వాడటం వల్ల పంటలకున్న ఉపయోగాలు ఏంటి, ఫాస్ఫరస్ ఎక్కువైతే భూమికి ఎలాంటి నష్టం జరుగుతుంది, ఫాస్ఫరస్ని ఏ టైంలో వాడాలనో అలాంటి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకి ఫాస్ఫరస్ అనేది ఏ రూపాల్లో దొరుకుతుందో మనం ఒకసారి చూసినట్లయితే, ఫాస్ఫరస్ అనేది ఐ కంటెంట్ రూపంలో మనకి డిఏపిలో దొరుకుతుంది. మనం డిఏపిని ఒకసారి గమనించినట్టయితే డిఏపిలో 46% తోటి ఈ ఫాస్ఫరస్ అనేది ఉండటం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి 14, 35, 14లో 35% తోటి ఈ ఫాస్ఫరస్ ఉంటుంది. అదేవిధంగా 20, 20, 0, 13 తీసుకున్నట్లయితే ఇందులో మనకి 20% తోటి ఈ ఫాస్ఫరస్ ఉంటుంది. అదేవిధంగా 10, 26, 26ని తీసుకున్నట్లయితే 26% మనకి ఈ ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. ఇదే కాకుండా మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో మనకి 16% ఈ ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. ఇలా రకరకాల రూపాల్లో మనకి ఈ ఫాస్ఫరస్ అనేది మనం మొక్కలకు అందించడానికి లభిస్తుంది. మనం ఫాస్ఫరస్ని ఏ విధంగా వాడాలో ఒకసారి గమనించినట్లయితే, ఫాస్ఫరస్ని మనం 3 పద్ధతులలో మనం ఫాస్ఫరస్ని వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు మొక్కలు మనం పొలం కానీ, పైన మొలకలు కానీ, మిరపతోటలు కానీ, పత్తి కానీ ఇవి నాటుకునే దశలో ఆఖరి దిక్కులో ఈ ఐ కంటెంట్ ఉన్న ఫాస్ఫరస్ని, ఎందుకంటే మొక్కలకి ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఐ కంటెంట్లో డిఏపిలో దొరుకుతుంది. కాబట్టి మొక్కలు, లేత మొక్కలు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న లేత మొక్కలు ఫాస్ఫరస్ని అధిక స్థాయిలో తీసుకుంటాయి. అందువల్ల ఈ ఫాస్ఫరస్ మనకి అధిక కంటెంట్ రూపంలో మనకి డిఏపిలో ఉంటుంది. కాబట్టి ఈ డిఏపిలో ఉన్న ఫాస్ఫరస్ని మనం మొదటి స్టేజీలో అంటే ఫస్ట్ స్టేజీలో ఈ ఐ కంటెంట్ ఉన్న ఫాస్ఫరస్ని మనం డిఏపి రూపంలో ఫస్ట్ స్టేజీలో ఆఖరి దిక్కులో వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రెండవది మనం గమనించినట్లయితే మొక్క కాండం వృద్ధి చెందే దశ. ఈ మొక్క కాండం వృద్ధి చెందే దశ అనేది మనకి మనం మొక్కలు నాటుపెట్టుకున్న తర్వాత 30 రోజుల తర్వాత ఉంటుంది. మళ్ళా తిరిగి 30 రోజుల తర్వాత ఈ ఫాస్ఫరస్ని మొక్కలకి అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా మళ్ళా 3వ స్టేజ్ని మనం గమనించినట్లయితే మొక్క పూత దశ మరియు కాత దశ. ఈ స్టేజ్లో మరొకసారి ఫాస్ఫరస్ని అందించాల్సి ఉంటుంది. ఇలా మనము స్టార్టింగ్ స్టేజీలో, కాండం వృద్ధి చెందే స్టేజీలో, మొక్క పూత కాపు దశలో ఇలా 3 స్టేజీలలో మనం ఫాస్ఫరస్ని కరెక్ట్ పొజిషన్లో అందించినట్టయితే పంట అద్భుతమైన దిగుబడి రావడానికి, భూమి ఖరాబు కాకుండా ఉండటానికి చాలా అవకాశం ఉంటుంది. ఇంకొకసారి మనం ఫాస్ఫరస్ వల్ల పంటకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో మనం గమనించినట్లయితే, ముందుగా ఫాస్ఫరస్ని మనం ఆఖరి దిక్కులో వేసినట్లయితే లేత మొక్కలు వేర్లు వృద్ధి చెంది మొక్క త్వరగా పచ్చబడి నిగనిగలాడుతూ పెరగటానికి, అంటే లేత మొక్క ఫాస్ఫరస్ని ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి వేర్లు తొందరగా వృద్ధి చెందుతాయి. తద్వారా ఏమవుతుంది, లేత మొక్క తొందరగా పచ్చబడుతుంది. అలా లేత మొక్కలు త్వరగా పచ్చబడటానికి, వేర్లు డెవలప్ కావడానికి ఈ ఫాస్ఫరస్ అనేది మొదటి స్టేజీలో ఐ కంటెంట్లో చాలా అవసరం. అదేవిధంగా రెండవ పొజిషన్ చూసుకున్నట్టయితే రెండవసారి మనం కాండం వృద్ధి చెందే దశలో వేస్తాం. ఈ కాండం వృద్ధి చెందే దశలో మనం కనుక ఈ ఫాస్ఫరస్ని మనం మొక్కలకు అందించినట్టయితే కాండం అంటే బలంగా తయారయ్యి, అంటే మొక్క స్ట్రాంగ్గా తయారయ్యి హెల్తీగా పెరుగుతూ సైడ్ బ్రాంచెస్ని విస్తరిస్తుంది. అదే ఫాస్ఫరస్ కంటెంట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు మొక్క హెల్తీగా, కాండం బలంగా ఉండదు, అంటే మొక్క గ్రోతింగ్ అనేది లోపించుంటుంది. కాబట్టి మనం సెకండ్ స్టేజీలో మొక్క కాండం వృద్ధి చెందే దశలో కూడా మనం ఫాస్ఫరస్ అందించినట్టయితే ఈ మొక్క బలంగా ఉండి సైడ్ బ్రాంచెస్ విస్తరించి మొక్క గ్రీనిష్గా ఉంటుంది. ఇక 3వ పొజిషన్ని మనం గమనించినట్లయితే మొక్క పూత దశ అండ్ క్రాప్ దశ. ఈ పూత క్రాప్ దశలో మనం ఫాస్ఫరస్ని అందించినట్లయితే బలమైన పూతలు, పూత రాలిపోకుండా ఉండటం, పూసిన ప్రతి పూత పిందెలుగా మారటం, పిందెలు స్ట్రాంగ్ కాయలు ఏర్పడటం, గింజ నాణ్యత పెరగటం, ఇలా పలు రకాలుగా క్రాప్ దశలో ఉన్నప్పుడు మనం ఫాస్ఫరస్ అందించినట్టయితే అద్భుతమైన క్రాపు, మంచి బలమైన కాయలు కాయటానికి అవకాశం ఉంటుంది.
ఇలా మనం 3 స్టేజీలలో ఫాస్ఫరస్ని మొక్కలలో తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కాయ వృద్ధి చెందే దశలో, కాండం వృద్ధి చెందే దశలో, కాయలు కాజేసే దశలో, మొక్క లేత మొక్కగా ఉన్న దశలో. స్టార్టింగ్ లేత మొక్క దశ, తర్వాత కాండం వృద్ధి చెందే దశ, తర్వాత పూత కాత దశ. ఈ 3 దశల్లో కూడా మనం ఎప్పటికి కూడా ఈ ఫాస్ఫరస్ లోపం అనేది భూమిలో లేకుండా చూసుకోవాలి. అలా చూసుకున్నట్లయితే మంచి క్రాప్ అనేది సెట్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఫాస్ఫరస్ ఎక్కువైతే మనకి ఎలాంటి నష్టాలు వస్తాయో కూడా మనం తెలుసుకున్నట్లయితే, ఇప్పుడు మనం మామూలుగా మొక్క లేత స్టేజీలో ఎకరానికి ఒక డిఏపి వేసినాం. అంటే డిఏపిలో హై పొటెన్షియల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి 46% తోటి వేసినాం. వేసిన తర్వాత మొక్కలు పచ్చబడి ఆ మొక్కలు తీసుకోవడానికి, వేలు వృద్ధి చెందడానికి ఈ మనం స్టార్టింగ్లో వేసిన హై పొటెన్షియల్ కంటెంట్ ఉన్న ఫాస్ఫరస్ అనేది నెల రోజుల వరకు పనిచేస్తుంది. మనం ఈ మధ్య గ్యాప్లో మనం ఏం చేస్తామంటే మళ్ళా 20-20 కానీ, 14-35-14 కానీ, 10-26 రకరకాల ఫర్టిలైజర్స్ మనం వాడుతూనే ఉంటాం. ఇలా దాన్ని మర్చిపోయి మనం డిఏపి ఎప్పుడో స్టార్టింగ్లో నెల కింద వేసినాం కదా అని చెప్పి మళ్ళీ డిఏపిని వేయటం, మళ్ళీ డిఏపితో పాటుగా 10-26 కానీ, 14-35 కానీ ఇలా మిక్స్డ్ ఫెర్టిలైజర్స్ కనుక పదే కలిపి వేసినట్లయితే ఈ ఫాస్ఫరస్ కంటెంట్ అనేది ఎక్కువైపోతుంది భూమిలో. ఈ ఫాస్ఫరస్ కంటెంట్ అనేది స్టార్టింగ్లో కేజీల స్థాయిలో పేర్కొన్నది రాను రాను వాడకం ఎక్కువై క్వింటాల లెవెల్లో పేరుకుపోతుంది భూమిలో. ఇలా క్వింటాల లెవెల్లో పేరుకుపోయినప్పుడు ఏమవుతుందంటే భూమి తన సారాన్ని కోల్పోతుంది. తన సారాన్ని కోల్పోయి భూమిలో చౌడు అనేది పేరుకుంటుంది. మనం పొలాన్ని గమనించినట్లయితే ఈ ఫాస్ఫరస్ కంటెంట్ పెరిగిపోయిన భూమిలో ఫస్ట్ 2 నుంచి 3 సంవత్సరాలు అద్భుతమైన పంట దిగుబడి వస్తుంది వరిలో. తర్వాత ఒకేసారి పొలం అక్కడక్కడ గుండాలుగా చనిపోతుంది. అలా ఎలా చనిపోతుందంటే జింకు లోపం అని చాలామంది రైతులు ఊహించుకుంటారు. ఈ జింకు లోపం రావడానికి కారణం ఏంది? మంచి నేలలో ఫాస్ఫరస్ వినియోగం అనేది ఎక్కువైపోయి చౌడు తేలుతుంది. చౌడు ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో భూమిలో జింకు లోపం ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు ఈ గుండాలుగా రౌండ్లుగా అక్కడక్కడ పొలం కుంగిపోయి చనిపోతుంటుంది. ఇలా సారవంతమైన భూమిని దెబ్బతీయడానికి ప్రధాన కారణం ఫాస్ఫరస్ రైతులు ఎక్కువగా ఉపయోగించటం. అదేవిధంగా ఎలగటి పంటలను మనం చూసుకున్నట్టయితే ఉదాహరణకి మిరపతోట ఉంది. మన మిరపతోటలో ఈ ఫాస్ఫరస్ని మన లిమిట్ తప్పించి అధిక మోతాదులో వాడినట్లయితే మొక్కలు చనిపోతుంటాయి అక్కడక్కడ. అప్పుడప్పుడు తోట చనిపోయింది అంటుంటారు రైతులు. తోట చనిపోవడానికి ప్రధాన కారణం కూడా అధిక ఫర్టిలైజర్ వాడటమే. ఈ భూమిలో పేరుకుపోయిన ఫర్టిలైజర్ ఉంటుంది చూసారా, మనం అధిక మొత్తంలో ఈ ఫాస్ఫరస్ వాడినప్పుడు మొక్కలు తీసుకున్నంత వరకే తీసుకుంటాయి, మిగతాది మొత్తం భూమిలో పేరుకుపోతుంది. ఇలా పేరుకుపోయిన ఫాస్ఫరస్ అంతా భారీ వర్షాలు కురిసినప్పుడు, బాగా 3-4 రోజులు ముసురుగా వాతావరణం ఉండి తేమ ఎక్కువైపోయినప్పుడు ఈ ఫాస్ఫరస్ అంతా ఒకేసారి పైకి వచ్చేస్తుంది భూమిలో మిగిలిపోయిందంతా. ఇలా మిగిలిపోయిన ఫాస్ఫరస్ అంతా వచ్చి ఒకేసారి తీసుకోలేని స్థాయిలో వేర్ల మీద అటాక్ చేస్తుంది. దానివల్ల ఏం చేస్తుంది? మొక్క ఆ ఒత్తిడిని తట్టుకోలేక చనిపోతుంది. అంటే ఫాస్ఫరస్ అనేది భూమిలో ఎక్కువైనప్పుడు ఇలాంటి ప్రమాదాలకు గురవుతాయి. ఎలగళ్ళలోనైతేనేమో మొక్కలు చనిపోతుంటాయి, పొలాలలో అయితేనేమో చౌడు తేలుతుంటుంది. ఇలాంటి ప్రమాదాలన్నీ అధిక ఫాస్ఫరస్ ఉపయోగించడం వల్లనే జరుగుతుంటాయి. కాబట్టి రైతు సోదరులు ఫాస్ఫరస్ ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే ప్రతి ఫర్టిలైజర్లో ఫాస్ఫరస్ ఉంటుంది. ఒక యూరియా తప్ప మిగతా ఏ ఫర్టిలైజర్ తీసుకున్నా కూడా మనకి ఖచ్చితంగా ఫాస్ఫరస్ ఉంటుంది. ఫాస్ఫరస్ ఉండటమే కాదు, హై కంటెంట్లో ఉంటుంది. ఇప్పుడు మీరు డిఏపి తీసుకుంటే 46% ఉంటుంది, 10-26 తీసుకుంటే 26% ఉంటుంది, 14-35 తీసుకుంటే 35% ఉంటుంది. ఎందులో ఉన్న ఏ కెమికల్ ఫెర్టిలైజర్ చూసుకున్నా కూడా హై పొటెన్షియల్ కంటెంట్ ఫాస్ఫరసే ఉంటుంది. కాబట్టి ఫాస్ఫరస్ ఉన్న కంటెంట్ ఉన్న దాన్ని మనం హెచ్చు తగ్గులను గమనిస్తూ మన భూమి ఖరాబు కాకుండా మనం ఈ ఫాస్ఫరస్ని వాడుకున్నట్లయితే మనకి పంటలలో మంచి దిగుబడి రావటం, భూమి ఖరాబు కాకుండా ఉండటం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి రైతులు ఫాస్ఫరస్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఫాస్ఫరస్ కలిగిన ఎరువులని వాడాలి, కానీ ఎలా వాడాలో కొంత నైపుణ్యంగా ఆలోచించండి.
గ్యాప్ తీసుకోండి. రిపీటెడ్గా హై ఫాస్ఫరస్ కంటెంట్ ఉన్న ఫెర్టిలైజర్స్ని కొంచెం చూసి వాడండి. చూసి వాడుతూ భూమిని ఖరాబ్ చేయకుండా మంచి దిగుబడులు పొందండి. అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.